మంత్లీ గ్రోసరీస్ కొన్నప్పుడు మనీ ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉన్నాము అనిపిస్తూ ఉందా? అయితే ఈ వీడియోలో నేను ఫాలో అయ్యే సింపుల్ టిప్స్ డెఫినెట్‌లీ మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. హలో ఎవ్రీవన్! నా పేరు శ్రవణ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్య బండి. వీడియో అరౌండ్ 8 మినిట్స్ ఉండబోతుంది. సో వీడియో చివరి వరకి చూడండి. ఐ ప్రామిస్ యూ లెర్న్ సంథింగ్ న్యూ బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. And yes, don't forget to grab a cup of coffee, tea or any detox drink of your choice and enjoy the video. సో, ఈ వీడియో యాక్చువల్లీ నా మంత్లీ గ్రోసరీస్ హాల్ పార్ట్ 1. ఈసారి మంత్లీ గ్రోసరీస్‌ని పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా డివైడ్ చేశాను. సో, ఈ పార్ట్ 1లో నేను గ్రోసరీస్ షాపింగ్‌కి ముందు ఏం చేస్తాను, ఎలా ప్లాన్ చేస్తాను, బడ్జెట్ ఎలా మెయింటైన్ చేస్తాను అండ్ గ్రోసరీస్‌ని ఎలా స్టోర్ చేస్తాను అనే థింగ్స్‌ని షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ పార్ట్ 2లో రిమైనింగ్ గ్రోసరీస్ అండ్ ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ షేర్ చేస్తాను. సో వీడియోని కంప్లీట్‌గా చూడండి. బికాజ్ లాస్ట్‌లో నేను కొన్ని వెరీ సింపుల్ బట్ యూజ్‌ఫుల్ మనీ సేవింగ్ టిప్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నా. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ నేను గ్రోసరీస్ షాపింగ్‌కి వెళ్ళడానికి ముందు చేసేదేంటి అంటే, ఇంట్లో ఆల్రెడీ ఉన్న గ్రోసరీస్‌ని వన్స్ చెక్ చేసుకోవడం. యాక్చువల్లీ ఇది చాలా సింపుల్ థింగ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. బట్ మన గ్రోసరీ బడ్జెట్‌ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఎంత ఉంది? దాల్స్ ఎన్ని ఉన్నాయి? వీట్ ఫ్లోర్ ఎంత ఉంది? షుగర్, సాల్ట్, స్పైసెస్ ఇలా రెగ్యులర్‌గా యూజ్ చేసే గ్రోసరీస్ అన్నీ వన్స్ చెక్ చేస్తాను. అండ్ కంటైనర్స్‌లో కొంచెం కొంచెం రిమైనింగ్ ఉంటే వాటిని ఫస్ట్ రీఫిల్ చేసుకుంటాననమాట. ఎందుకంటే మనం సూపర్ మార్కెట్‌కి వెళ్ళే ముందు ఒక ఐటెమ్ ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకోని కొనేస్తూ ఉంటాం కదా! బట్ ఇంటికి వచ్చాక తర్వాత చూస్తే ఆల్రెడీ ఒక ప్యాకెట్ ఉంటుంది ఫుల్‌గా. సో, అన్నెసెసరీగా డబుల్‌గా కొనకుండా ఉండాలంటే షాపింగ్‌కి ముందు ఇంట్లో ఉన్న స్టాక్‌ని చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే కొన్ని గ్రోసరీస్ మనం ఎక్కువ క్వాంటిటీలో కొని అలానే స్టోర్ చేసి మర్చిపోతూ ఉంటాము. ఈవెన్చుయల్లీ అవి ఓల్డ్ అయిపోతాయి ఆర్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, ఫస్ట్ ఎగ్జిస్టింగ్ స్టాక్‌ని యూజ్ చేయాలి. తర్వాత న్యూ స్టాక్ యాడ్ చేసుకోవాలి. నేను జనరల్లీ ఫస్ట్ ఓల్డ్ స్టాక్, నెక్స్ట్ న్యూ స్టాక్ అనే మెథడ్ ఫాలో అవుతాను. ఇలా చేస్తే ఫుడ్ వేస్టేజ్ కూడా రెడ్యూస్ అవుతుంది. మనీ వేస్టేజ్ కూడా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ గ్రోసరీస్ లిస్ట్ ప్రిపేర్ చేయడం. యాక్చువల్లీ లిస్ట్ లేకుండా సూపర్ మార్కెట్‌కి వెళ్ళడం అంటే మనకి కావాల్సిన ఐటెమ్స్ కన్నా కనిపించిన ఐటెమ్స్ ఎక్కువ కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ సూపర్ మార్కెట్‌లో మనకి చాలా అట్రాక్టివ్ థింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆఫర్స్ ఉంటాయి, న్యూ ప్రొడక్ట్స్ ఉంటాయి, బ్యూటిఫుల్ ప్యాకేజింగ్ కూడా ఉంటుంది. అప్పుడు ఇది కూడా ట్రై చేద్దాం అని బాస్కెట్‌లో వేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అండ్ లాస్ట్‌లో బిల్ చూసిన తర్వాత అయ్యో! ఇన్ని ఎందుకు కొన్నాను అనిపిస్తూ ఉంటుంది కదా! సో, అందుకే నేను ముందుగా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటా. ఫస్ట్ బేసిక్ మంత్లీ గ్రోసరీస్ ఏంటి అని డిసైడ్ చేస్తాను. రైస్, దాల్, ఆటా, షుగర్, ఆయిల్, స్పైసెస్ రెగ్యులర్‌గా యూజ్ చేసే థింగ్స్. దెన్ డైలీ యూజ్ హౌస్‌హోల్డ్ ప్రొడక్ట్స్ లైక్ సోప్స్, టూత్ పేస్ట్, డిటర్జెంట్స్ ఇలా సెపరేట్‌గా నోట్ చేసుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్యామిలీ నీడ్స్‌ని కూడా కన్సిడర్ చేయాలి కదా! మనం ఎవ్రీ మంత్ కొనేది సేమ్ క్వాంటిటీ ఉండాల్సిన అవసరమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ కొన్ని గ్రోసరీస్ ఎక్కువ మిగిలి ఉంటే ఈ మంత్ అవి లిస్ట్‌లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ లాస్ట్ మంత్ 1 కేజీ దాల్ తీసుకున్నాము. అందులో నుంచి హాఫ్ ఆఫ్ ద కేజీ యూజ్ చేశామనుకోండి. మిగతా హాఫ్ కేజీ మట్టికే మనం తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఆ హాఫ్ కేజీ ఆ మంత్ కంటిన్యూ అవుతుంది అంటే అసలు ఆ ప్రొడక్ట్‌ని లిస్ట్‌లో యాడ్ చేయకపోవడమే మంచిది. సో, లాస్ట్ మంత్ ఏం కొన్నాం అని కాకుండా ఈ మంత్ యాక్చువల్లీ ఏం కావాలి అని థింక్ చేసుకొని లిస్ట్ ప్రిపేర్ చేయాలి. దిస్ స్మాల్ చేంజ్ కెన్ యాక్చువల్లీ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ అవర్ గ్రోసరీస్ బడ్జెట్. నెక్స్ట్ అండ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ బడ్జెట్ ప్లానింగ్. నాకు అనిపించేదేంటంటే గ్రోసరీస్ షాపింగ్‌కి ముందు ఒక అప్రాక్సిమేట్ బడ్జెట్ ఫిక్స్ చేసుకోవాలి అని. బికాజ్ బడ్జెట్ ఫిక్స్ చేయకపోతే మన కార్ట్ సైజ్ బట్టి బిల్ డిసైడ్ అయిపోతుంది. ఫస్ట్ కార్ట్ ఫిల్ చేస్తాం. తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గర టోటల్ చూసి షాక్ అవుతాం. సో, బిఫోర్ గోయింగ్ టు షాపింగ్ అప్రాక్సిమేట్‌లీ ఎంత స్పెండ్ చేయాలి అని ఒక ఐడియా ఉండాలి.
కోర్స్ ఎవ్రీ మంత్ ఎగ్జాక్ట్ సేమ్ అమౌంట్ స్పెండ్ అవ్వదు. కొన్ని మంత్స్ ఎక్కువ గ్రోసరీస్ అవసరం ఉంటాయి. కొన్ని మంత్స్ ఆల్రెడీ స్టాక్ ఉండడం వల్ల తక్కువ ఉంటాయి కదా! బట్ స్టిల్ ఒక బడ్జెట్ రేంజ్ మైండ్‌లో ఉంటే అన్నెసెసరీ స్పెండింగ్ కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ మనీ సేవ్ చేయడానికి ఫస్ట్ థింగ్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్‌ని స్మార్ట్‌గా యూజ్ చేయాలి. బట్ ఇక్కడ ఒక స్మాల్ డిఫరెన్స్. ఆఫర్ ఉంది అని ప్రతి ఐటెమ్ కొనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 500 ప్రోడక్ట్ 250కి వస్తుంది అనుకుందాము. అయితే 250కి వస్తుంది అని కొనేయకుండా ఈ ప్రోడక్ట్ ఇంట్లో ఉందా? లేదా? ఇది మనకి ఎంతవరకి యూజ్ అవుతుంది అని ఆలోచించి మీరు ఒకవేళ మీకు నీడ్ అనిపిస్తే 250 పెట్టి ఆఫర్‌లో ఆ ప్రోడక్ట్‌ని పర్చేస్ చేయడం బెస్ట్ థింగ్. ఒకవేళ మీకు దాని యూసేజ్ లేకున్నా కొన్నారనుకోండి, ఆఫర్‌లో కొన్నా కూడా ఆ మనీ వృధా అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో, నీడ్ ప్లస్ గుడ్ ప్రైస్ ఉన్నప్పుడు ఆఫర్‌ని టేక్ అడ్వాంటేజ్ చేయాలి. అండ్ హోల్‌సేల్ షాపింగ్ కూడా కొన్ని ఐటెమ్స్‌కి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉన్న ఐటెమ్స్ అయితే బల్క్‌లో కొనడం వల్ల ప్రైస్ కొంచెం తక్కువ పడొచ్చు. బట్ అగైన్ స్టోరేజ్, స్పేస్ అండ్ యూసేజ్ 2 కన్సిడర్ చేయాలిక్కడ. అండ్ ఇంపల్సివ్ బయింగ్ అవాయిడ్ చేయడం ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సూపర్ మార్కెట్‌లో ఏదైనా అట్రాక్టివ్‌గా కనిపిస్తే ఇమ్మీడియేట్‌గా బాస్కెట్‌లో వేయకుండా నాకు ఇది రియల్లీ కావాలా? ఇంట్లో ఆల్రెడీ సిమిలర్ ప్రొడక్ట్ ఉందా? ఇది నా బడ్జెట్‌లో ఉందా? అని వన్స్ థింక్ చేయాలి. అప్పుడు అన్నెసెసరీ పర్చేసెస్ చాలా వరకి కంట్రోల్ చేయొచ్చు. అండ్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే బెస్ట్ అని కూడా ఏం లేదు. గుడ్ క్వాలిటీ ఉన్న జెనరిక్ ఆర్ హోమ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ట్రై చేయొచ్చు. మనకి సూటబుల్‌గా ఉన్న క్వాలిటీ కాంప్రమైజ్ లేకుండా ప్రైస్ రీజనబుల్‌గా ఉంటే డెఫినెట్‌లీ కన్సిడర్ చేయొచ్చు కదా! నెక్స్ట్ పాయింట్ గ్రోసరీస్‌ని కరెక్ట్‌గా స్టోర్ చేయడం. యాక్చువల్లీ గ్రోసరీస్ కొనడం ఒక పార్ట్. బట్ వాటిని కరెక్ట్‌గా స్టోర్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఈక్వల్లీ. ఎస్పెషల్లీ రైస్, దాల్స్, ఫ్లోర్ అండ్ అదర్ గ్రెయిన్స్‌ని ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో స్టోర్ చేయడం బెటర్. మాయిశ్చర్ లోపలికి వెళ్ళకుండా కంటైనర్స్ ప్రాపర్‌లీ క్లోజ్ చేయాలి. అండ్ కంటైనర్స్ కంప్లీట్‌లీ డ్రైగా ఉండాలి. బికాజ్ లిటిల్ మాయిశ్చర్ ఉన్నా కూడా ఎస్పెషల్లీ గ్రెయిన్స్ అండ్ ఫ్లోర్స్‌లో ప్రాబ్లమ్ రావచ్చు. కొందరు మనుషులు గ్రెయిన్స్‌లో బే లీవ్స్ ఆర్ క్లోవ్స్ యూజ్ చేస్తారు ఇన్సెక్ట్స్‌ని ప్రివెంట్ చేయడానికి. మీరు ఆల్రెడీ ఫాలో చేస్తూ ఉంటే కంటిన్యూ చేయొచ్చు. బట్ మెయిన్ థింగ్ క్లీన్, డ్రై అండ్ ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో స్టోర్ చేశామనుకోండి, షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ స్పైసెస్‌ని స్టవ్ పక్కన స్టోర్ చేయడం అవాయిడ్ చేయడం బెటర్. బికాజ్ కుకింగ్ టైమ్‌లో హీట్ అండ్ స్టీమ్ డైరెక్ట్‌లీ స్పైసెస్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, స్పైసెస్‌ని డ్రై అండ్ కూల్ ప్లేసెస్‌లో స్టోర్ చేస్తే ఫ్లేవర్ అండ్ క్వాలిటీ బెటర్‌గా మెయింటైన్ అవుతాయి అని నేననుకుంటాను. ఇంట్లో గ్రోసరీస్ ఏమున్నాయి అని చెక్ చేయకుండా గ్రోసరీస్ షాపింగ్‌కి వెళ్ళకండి. ప్రతిసారి గ్రోసరీస్‌కి వెళ్ళేటప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేయడం కంపల్సరీ అని గుర్తుపెట్టుకోండి. మీ బడ్జెట్‌ని డిసైడ్ చేయండి. మీరు ఎంత పర్చేస్ చేయాలి అనుకుంటూ ఉన్నారో అది మీ మైండ్‌లో సెట్ చేసుకోండి. ప్రైసెస్ కంపేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. షాప్ టు షాప్ కంపారిజన్ చేస్తే మీరు ప్రైసెస్ కొంచెంలో కొంచెం డిఫర్ అవుతుంది. అది ఒక రూ. 1000 మీ మంత్లీ బడ్జెట్‌ని సేవ్ చేసినా సరే, మీరు ప్రైసెస్‌ని కంపేర్ చేసి మీ బడ్జెట్‌ని సేవ్ చేసుకోవచ్చు. అంటే మనీని సేవ్ చేసుకోవచ్చు. డోంట్ బై జస్ట్ బికాజ్ సంథింగ్ ఈస్ చీప్. చీప్‌గా వస్తుంది కదా అని కొనేయకుండా మనకి అవసరమా లేదా అని ఆలోచించి కొనండి. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. అండ్ యెస్ థాట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ వీడియోలో ఏ చిన్న క్లిప్ నచ్చినా, మీ డే టు డే లైఫ్‌లో నేను ఎక్కడైనా కనెక్ట్ అయ్యాను అనిపించినా తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ప్రొడక్టివ్, కీప్ స్మైలింగ్. బై బై.